సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లలకు స్నానం చేయించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో అందులో మెయిన్గా న్యూ మదర్స్కి నాకు కూడా ఈ కన్ఫ్యూజన్ ఉండేది. సో ఫస్ట్ తలకి చేయించాలా బాడీకి చేయించాలా అని చాలా, నాకైతే మా ముగ్గురు పిల్లలకి కూడా తలకే ఎక్కువగా ఫస్ట్ చేయించి తర్వాత బాడీకి చేయించేవాళ్ళనమాట. సో నేను వేరే అంశు బేబీ వ్లాగ్స్ దాంట్లో ఆ బాబుకి నేను షేర్ చేశాను కదా, స్నానం చేయించి చూపించాను. సో వాడికి కూడా నేను తలకే చేయించాను ఫస్ట్, సో బాడీకి చేయించలేదు. సో మీరు ఒకవేళ ఈ సీజన్లో మెయిన్గా సమ్మర్ అనుకోండి, సమ్మర్లో మీరు తలకి చేయిస్తే నో ప్రాబ్లం, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫస్ట్ తలకి చేయించి బాడీకి చేయించినా ఏం కాదు, ఎలా చేయించినా ఏమీ అవ్వదు. కానీ వింటర్ సీజన్లో మాత్రం మీరు ఖచ్చితంగా బాడీకి ఫస్ట్ చేయించాలి, తలకి లాస్ట్లో చేయించాలి. అది కూడా డైలీ మనం చిన్నపిల్లలకి తల స్నానం చేయిస్తూ ఉంటాం కాబట్టి, పుట్టిన పిల్లల నుంచి 1 year లోపు వరకు. సో మీరు కొంచెం వింటర్ సీజన్లో రైనీ సీజన్లో మాత్రం డే బై డే చేయించవచ్చు. ఒకవేళ డే బై డే అయినా సరే కొంచెం ఎండపొడ తగిలినప్పుడు ఆ టైంలో మీరు హీట్ వాటర్ అనేది ఎక్కువగా వేడిగా ఉండేటట్టుగా చూసుకొని ఫస్ట్ బాడీకి చేయించండి, ఫేస్కి చేయించండి. దాని తర్వాత ఫైనల్గా తలకి కొంచెం లైట్గా అలా పోసి తొందరగా తుడిచేస్తే ఆ ఇమ్ము అనేది బేబీకి అంటకుండా ఉంటుంది అండ్ సర్ది అనేది తొందరగా రాకుండా ఉంటుంది అనమాట. ఎక్కువసేపు చలిలో అలా అంటే తలకి ఫస్ట్ పోసినప్పుడు బేబీ మొత్తం చల్లగా అయిపోతారనమాట. మళ్ళీ దాని తర్వాత బాడీకి అప్లై చేసేలోపు వాళ్ళకి చలి ఎక్కువ వస్తుంటుంది. సో ఖచ్చితంగా నేను చేయించింది మాత్రం ఆ బేబీకైనా మా పిల్లలకైనా సరే సమ్మర్ సీజన్లో అలా చేయించి చూపించాను అనమాట. సో మీరు ఖచ్చితంగా, నా పాప అప్పుడు మా పిల్లలప్పుడు కూడా మేము చేయించినప్పుడు అలానే చేయించేవాళ్ళము. కానీ నాకు కన్ఫ్యూజన్ అయితే ఉండేది, అలా చేయించాలా ఇలా చేయించాలా అని. సో మా పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫస్ట్ తలకి చేయించడం సమ్మర్ సీజన్లో ఓకే, కానీ వింటర్ అండ్ రైనీ సీజన్లో మాత్రం ఫస్ట్ తలకి చేయించకుండా బాడీకి చేయించి దాని తర్వాత ఫైనల్గా తల హెడ్ బాత్ అనేది చేపిస్తే చాలా మంచిది. ఆ ఎమ్ అనేది బేబీకి అంటకుండా ఉంటుంది. అండ్ ఫీవర్ ఇలాంటివి ఉన్నప్పుడు అసలు తల స్నానమే చేయించొద్దు. ఏమీ లేవు, హెల్తీగా ఉన్నారు అన్నప్పుడు మీరు ఎలా చేయించినా ఏమీ అవ్వదు. అది వెదర్ని బట్టి మనము హెడ్ బాత్ అనేది ఫస్ట్ చేయించాలా వద్దు అనేది క్లియర్గా మీరు తెలుసుకోవాలి. కానీ ఫస్ట్ హెడ్ బాత్ చేయించాలి అని అంటే మాత్రం ఈ సమ్మర్లో ఓకే, ఇప్పుడున్న సీజన్లో మాత్రం ఓకే. కానీ వింటర్ సీజన్ ఆర్ రైనీ సీజన్లో మీరు ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఫస్ట్ తలకి చేయించొద్దు, బాడీకి చేయించిన తర్వాత హెడ్ బాత్ అనేది చేయించండి, నో ప్రాబ్లం. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.